హలో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఖమ్మం నుంచి యాదాద్రి గుట్టకైతే బయలుదేరాం. ట్రైన్ అయితే జనగాం వరకు టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కాం. ట్రైన్ లొకేషన్ అయితే అబ్బా వావ్ సూపర్ ఉందండి. చూస్తుంటే వరకు ఆ వెదర్ చాలా హ్యాపీ ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి మనం చేస్తూ ఉంటే ట్రావెలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనతో పాటు మన ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మన ట్రైన్ అయితే మాటల్లోనే వచ్చేసింది. మొత్తానికైతే మనం జనగాం చేరుకున్నాం. జనగాం స్టేషన్ నుంచి బయలుదేరి యాదాద్రి గుట్టకైతే వెళ్ళడానికి మనం బస్సు అయితే ఎక్కాం. జనగాం నుంచి యాదాద్రి గుట్టకి డైరెక్ట్ బస్సు అయితే ఉండదు. మనం భువనగిరి బస్సు అయితే ఎక్కాలి. అక్కడ మధ్యలో రాయగిరి అని ఉంటుంది. రాయగిరిలో అయితే దిగి మనం మళ్ళీ అక్కడ నుంచి బస్ ఎక్కితే 5 కిలోమీటర్స్లో మనం యాదాద్రి అయితే చేరుకోవచ్చు. అయితే చూస్తూనే వచ్చాము. ఇది కొత్త బస్ స్టాండ్లో అయితే అందరూ దిగాలి. కొత్త బస్ స్టాండ్ దిగిన తర్వాత పక్కనే మనకి కళ్యాణ్ కట్ట, పుష్కరి, అన్నప్రసాదం లాంటివి పక్కనే ఉన్నాయి. ఆటో వాళ్ళకు డబ్బులు ఇచ్చి మోసపోకండి. ఇది కళ్యాణ్ కట్ట. ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు తీర్చుకొని పుట్టు వెంట్రుకలు కానీ ఇలాంటివి అయినా కానీ ఆడ మొక్కు తీర్చుకొని ఎదురుగా మనకి కోనేరు అని అయితే ఉంది. ఆ కోనేరులో మునిగితే మనకి పాపాలన్నీ పోయి మనకి మోక్షం అయితే ప్రసాదిస్తాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి. మనమైతే నీళ్ళు చూస్తే ఆగం కదండి, కాబట్టి పోయి సరదాగా ఈత అయితే కొట్టే. మా వైఫ్ అయితే పిలుస్తున్నా కానీ నేనైతే రానండు. నేను గంట సేపు ఈత అయితే కొట్టిన. ఆ తర్వాత ఎలాగోలా మా భార్య వచ్చి నన్ను గోల చేసి ప్లీజ్ రండి 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 అని నన్ను గోడ పెడితే అప్పుడు వచ్చి నేను వెంటనే రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేసానండి. ఇక మాకైతే ఫుల్గా ఆకలిస్తుందండి. ఆకలిస్తుంది కదా అని అడిగితే అక్కడ అన్నప్రసాద కేంద్రం అయితే ఉంది. అక్కడికి మా ఫ్యామిలీతో అయితే వచ్చాం. అక్కడ ఫుల్గా అయితే మనకి జనం అయితే కనిపిస్తున్నారు. మనం కూడా టోకెన్స్ తీసుకున్నాం. 3 టోకెన్స్ అయితే తీసుకున్నాం. అక్కడ సిట్టింగ్ అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. సిట్టింగ్ అయితే కూర్చున్నాం. మాకు రకరకాల వంటకాలు అయితే పెట్టారు. చట్నీ అయితే చాలా బాగుందండి. పప్పు చట్నీ సూపర్ కాంబినేషన్. పులిహోర ఇంకా బాగుంది. మేమైతే అన్నం అయితే తిన్నాం. అబ్బా కడుపు నిండింది. ఇక దైవ దర్శనానికి అయితే వెళ్ళడానికి మేము ఆ పక్కనే ఉన్న బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వచ్చాం. అక్కడ బస్ స్టాండ్కి రాగానే మనకైతే బస్ కోసం అయితే ఎదురు చూడాల్సిన పని లేదు. వెంటనే మనకైతే బస్సులు ఉన్నాయి. బస్సు కూడా వచ్చేసింది. అక్కడ జనం అయితే చాలామంది ఉన్నారు. ఎలాగోలాగా అందులోకి మేము కూడా ఎక్కాం. ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. గుట్ట మీదకు, యాదగిరి గుట్ట మీదకైతే మన జర్నీ స్టార్ట్ అయింది. ఈ జనాలతో వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా అయితే మనకు ఉంది. ఈ లొకేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మన కేసీఆర్ గారు వీటి మీద మనీ పెట్టడం అనేది వర్తబుల్ అండి. 100% వర్తబుల్. ఆ లొకేషన్స్కి పెట్టొచ్చండి. ఆ నీట్నెస్ కూడా చాలా చాలా బాగుంది. ఆ కట్టడాలు మనకి చాలా చాలా అసలు చూస్తుంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఆనంద పరవశాలతో మనమైతే ఈ గుట్టను చేరుకోవడానికైతే మనం వెళ్తున్నాం. మనకు ఈ గుట్ట ఎక్కుతున్నంతసేపు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. జనాలందరితో మనం బస్సులో వెళ్ళటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఆ దైవ యొక్క కటాక్షం మనకి ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి దైవ దర్శనాలు అయితే చేయడం చాలా మంచిది. చూస్తూనే మనకైతే ఆ దేవుడైతే కనిపిస్తున్నాడు. దగ్గరకైతే వస్తుంది. ఆ గుడి అయితే కనిపిస్తుంది. చూస్తూనే మనమైతే ఆ గుట్టపైకి అయితే చేరుకున్నాం. తెలియకుండానే మనకి ఆ గుట్ట అయితే వచ్చేసింది. మనకు ఇక్కడ పెయింటింగ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి. పెయింటింగ్ అయితే మీరైతే చూడాలి ఖచ్చితంగా. మనకి పెయింటింగ్ కానీ ఆ పక్కనే మనకి దవాఖానాలు అంటే ప్రథమ చికిత్స కేంద్రం కూడా ఈ పక్కనే ఉంది. మన బస్సు అయితే ఇక ఇక్కడ ఆగడానికి సిద్ధమైపోయింది. ఆగుతుంది గుట్ట మీద. ఇక్కడే మనకు దీని పక్కనే దర్శనం, ఫ్రీ దర్శనంకి పక్కనే సెల్ ఫోన్స్ కానీ, చెప్పల్స్ కానీ, బ్యాగ్స్ కానీ అక్కడ అన్నీ మనం పెట్టుకొని మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ దైవుని యొక్క మనం కటాక్షాన్ని పొందవచ్చు. ఆ గుట్ట మీద నుంచి చూస్తే కిందకైతే వ్యూ అయితే చాలా అదిరిపోయింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో అయితే ఇక్కడికి వచ్చి మీరు ఆ యొక్క దేవుని దర్శనాన్ని అయితే
చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇక్కడైతే కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందండి. మీరైతే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.